నాకు ట్రాక్టర్ వస్తుందనుకుంటున్నారా? ట్రాక్టర్ అయితే రావట్లేదండి, రాదు నాకు. అయితే హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మన గార్డెన్లో కొన్ని బంతి మొక్కలు పాతిద్దాం. బంతి మొక్కలు, టమాటా మొక్కలు, తర్వాత వంకాయ మొక్కలు, కొన్ని చాలా మొక్కలు పాస్తున్నాము. ఈరోజు చూద్దాం. మన వీడియో అయితే ఇదే. ఈరోజు అయితే ట్రాక్టర్ కూడా వచ్చింది తోటలోకి, పొలం దున్నడానికి. అది కూడా చూద్దాం. నమస్తే, నేను మా ఇల్లు నందనవనం. చూడండి, బంతి మొక్కలన్నీ కూడా మన లక్ష్మీ, శ్రీను, వీరమ్మ పాతేస్తున్నారు. ఈ టమాటా మొక్కలు, వంకాయ మొక్కలు అయితే మా అక్క వైజాగ్ నుండి పంపించారనమాట. బావగారు మార్నింగ్ వచ్చారు, పట్టుకొచ్చారు. మేము మార్నింగ్ 7కే పాతున్నాం అనమాట. మొక్కలన్నీ కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. వైజాగ్ నుంచి పంపించినా కూడా అక్క గార్డెన్లో పాతిన మొక్కలు కాదు, నారు వేసిందంట. అవి పంపించారనమాట. అవి పంపిస్తే నేను ఆల్రెడీ ఇవన్నీ కూడా వంకాయ మొక్కలు, టమాటా మొక్కలు, పచ్చిమిరప మొక్కలు అన్నీ పాతాము. అయితే అక్కడక్కడ చచ్చిపోయాయి. ఆ చచ్చిపోయిన ప్లేస్లో అంతా పాతున్నాం అనమాట. చాలా మొక్కలు పంపించారు, అక్కడ పాతున్నాము. ఇవన్నీ వంకాయ మొక్కలు, ఇవేమో టమాటా మొక్కలు అనమాట. చాలా మొక్కలు పంపించారు, టమాటా మొక్కలు కూడా. మొత్తం అన్నీ పాతేసాము. ఇక్కడ మార్నింగ్ పాతామన్నమాట. మనం మొక్క ఎప్పుడైనా సరే ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ పెట్టుకోవాలి, మధ్యలో పెట్టకూడదు అనమాట. మధ్యలో పెడితే వాడిపోతాయి. మనం మొక్కలన్నీ పాతేసిన తర్వాత నీళ్ళు వెంటనే పోసేయాలి, లేకపోతే మొక్క వాడిపోతుంది. మనం మధ్యాహ్నం టైంలో పెడితే మరీ ఎక్కువ వాడిపోయినట్టు అయిపోతుంది అనమాట. కూడా మనకి ఈవినింగ్ టైం పెట్టుకుంటే మొక్క చాలా హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే నైట్ అంతా కూడా చక్కగా తేమ అది ఉంటుంది కదా, మంచు పడుతుంది కదా, అందువల్ల నీట్గా ఉంటుంది అనమాట. ఈవినింగ్ పాతుకుంటే. చూడండి, మన పొలం దున్నడానికి అయితే ట్రాక్టర్ వచ్చింది. 3 days అలా ఉంటుందన్నమాట. పొలం అంతా దున్నే వరకు. డిసెంబర్లో మాకు తోటలు దున్నిస్తారు. అంటే అప్పుడు డిసెంబర్ సంక్రాంతికి అంతా కూడా తోటలన్నీ దున్నించేస్తారనమాట. ఆ దున్నించినప్పుడు ట్రాక్టర్ వచ్చింది. ఆ ట్రాక్టర్ ఇంటి దగ్గర పెట్టారు. మేము చూడడానికి వెళ్ళి చూస్తున్నాం అనమాట. ట్రాక్టర్ అయితే చూడండి. నాకు డ్రైవింగ్ వచ్చు అనుకుంటున్నారా? ట్రాక్టర్ డ్రైవింగ్ అయితే రాదండి. సరదాగా చూస్తున్నాం అనమాట ఎక్కి. మన ప్లూటో గారు కూడా ట్రాక్టర్ ఎక్కుతానంటున్నాడు, ఎక్కించాము. చూడండి, అది కిందకి దూకేద్దామని ప్లాన్ చేస్తుంది అనమాట. అది కిందకి దూకుతుంది, మనం భయం వేస్తుంది మాకు. దూకేద్దాం అనుకుంటుంది. చూడండి, అది అలా కూర్చోబెట్టాము దానికి. అది కూడా డ్రైవింగ్ చేసేస్తానంటుంది. ట్రాక్టర్ అయితే మాత్రం మాకు పొలాలు ఉన్నాయి కదా, అవన్నీ దున్నుతుందనమాట. ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే పెదనాన్నగారి పొలం ఇది, అది అక్కడ పెట్టారు. దాన్ని దున్నుతారనమాట. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని తోటలు దున్నారు. ఇప్పుడు దున్నడానికని ఇంటి దగ్గర అలా పెట్టారనమాట. ఇవి బంతి మొక్కలు కూడా అక్కే పంపించారు. ఇవి కొమ్మల నుండి పెట్టిన మొక్కలు. ఇవన్నీ కూడా మనకి కొమ్మల కటింగ్సే పెట్టారు. ఈ బంతి మొక్కని పంపించారు. చూడండి, నేను చిన్న కంపోస్ట్లో వేసుకుని దాంతో గొయ్యలు తీసి పాతున్నాను అనమాట. గుల్లగానే ఉంది, బాగానే వచ్చేస్తుంది. ఇది కటింగ్స్ పెట్టారు కదా, మా అక్క గార్డెన్లో పెద్ద పాట్లో పెట్టారు. అవైతే నాకు కొన్ని లాక్కొచ్చి చిన్న పాట్లో పెట్టి పట్టుకొచ్చారనమాట. చూడండి, వేరే ఎంత బాగా వచ్చిందో. చాలా బాగా వచ్చాయి అనమాట. వేరైతే చాలా బాగుంది, చక్కగా పట్టే. మనము ఇంకా ఇక్కడ అన్నీ పాతేసాము. మనకి ప్రహరీ లోపల పాతాను అనమాట. ఇవైతే నేను ఇందాక టమాటా మొక్కలు అవన్నీ కూడా బయట, ప్రహరీ బయటవి. ఇదైతే లోపల పాతాం. మొక్కలన్నీ కూడా మనకి లేటుగా పాతాం కాబట్టి మనకి ఫిబ్రవరిలో వస్తాయి పువ్వులు. అయితే మన కంపోస్ట్లు అవి ఇస్తూ ఉంటే త్వరగా వస్తాయి అన్నమాట పువ్వులు. లేకపోతే లేట్ అయిందంటే మళ్ళీ సీజన్ దాటిపోతుంది కదా, ఒక్కొక్కటి 2 పువ్వులు వచ్చి చెట్టు అలా గుడ్డులాగా అయిపోయి ఉంటుంది. అందువల్ల మనము కొంచెం ఫిబ్రవరి, మార్చితో లాస్ట్ అయిపోతాయి బంతి పువ్వులు. మళ్ళీ జూన్లో స్టార్ట్ అయిపోతాయి కదా. మే నెలలో కూడా వస్తాయి కానీ కొంచెం గొడ్డేసినట్టు అయిపోతాయి అన్నమాట పువ్వులు.
ఇవైతే నేను కొనుక్కొచ్చాను. ఈ మొక్కలైతే నేను కూడా ఎక్కువ కొమ్మలతోనే పెడతాను. ప్రతి సంవత్సరం కూడా కొమ్మలే పెడతాను. నేను కొమ్మలు కట్ చేసి పెట్టిన మొక్కలే పాతాను. కాదంటే ఈ సంవత్సరం లేట్ అయిపోయింది నేను మొక్కలు పెట్టడం. అందువల్ల నేను కొన్ని కొనుక్కొచ్చాను అనమాట. ఇవన్నీ వీళ్ళు చూడండి ఎంత బాగా పాతున్నారు. గుణపంతో పెద్ద గొయ్యి తీసి పెడుతున్నారు అనమాట మొక్కని. లోపల కంపోస్టులు అన్నీ వేసి మనకి కంపోస్టులు అన్నీ కల్పించిన కంపోస్టులు అన్నీ రెడీగా ఉంటాయి. మనకి మొక్కలు పాతేటప్పుడు కొంచెం కొంచెం వేస్తారు. కొంచెం వేస్తే చాలు, దాంట్లో ఎక్కువ అక్కర్లేదు మనకి. స్టార్టింగ్ పాతేటప్పుడు కొంచెం కంపోస్ట్ అయితే చాలన్నమాట. ఇవన్నీ కూడా చాలా నీట్గా పాతారు. గొయ్యి అంతా కూడా గుల్ల చేసి పెడితే మనకి వేరు ఈజీగా పడుతుంది అన్నమాట. వేరు త్వరగా స్ప్రెడ్ అవుతుంది లోపల గుల్ల చేయడం వల్ల. బాగా పాతారు వీళ్ళైతే. బాగా వచ్చాయి మొక్కలన్నీ కూడా. నేను మళ్ళీ వీడియో తీసి పెడదామంటే వీడియో తీసి దీంట్లో జాయిన్ చేద్దాం అనుకున్నాను ఇలా వచ్చాయని, కానీ అవ్వలేదన్నమాట వీడియో తీయడం. ఇంకా ఈ వీడియో ఇలా ఉంటే ఇది పెట్టేశాను. ఇంకా చూడండి వాళ్ళు అయితే బాగా పాతున్నారు మొక్క అయితే. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లోక సమస్త సుఖినో భవంతు.